నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆయన సీఎం గా సంతకం చేసినప్పటి నుంచి కూడా ఆర్భాటాలు వద్దు, అతి భద్రత వద్దు అంటూ చెప్తున్నారు. మరి ఈ రోజు తన భద్రతను తగ్గిస్తూ కేవలం 121 మందితోనే తనకు భద్రత చాలు, టెక్నాలజీని యూజ్ చేసి మనం భద్రతలో చూసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అసలు ఆవరణలో కూడా ప్రజలు రాకుండా ఏదైతే ఫెన్సింగ్ వేసుకున్నది చూసాం. భద్రత విషయంలో ఏకంగా 980 మందిని పెట్టుకుని సెక్యూరిటీగా 24/7 ఆయనకి సెక్యూరిటీ కావాలని వ్యవహరించడం చూసాం. మరి అదే విధంగా ఇప్పుడు సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు, ఆర్భాటాలు వద్దు, అతి భద్రత వద్దు, టెక్నాలజీ ఉంది, డిజిటల్ యుగంలో నడుస్తున్నాం, టెక్నాలజీని యూజ్ చేసి మనం అంతా కూడా చూడవచ్చు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజు మనం చూస్తున్నాం, కేవలం 121 మంది సిబ్బంది మాత్రమే ఆయనకి Z+ కేటగిరీ భద్రత ఉన్నా కూడా నాకు ఇంతమంది సరిపోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వ పాలనా తీరు ఎలా ఉండబోతుంది అనేది ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. ఆర్భాటపు అంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చూసాం. 50-60 మంది సలహాదారులు, వందలాది మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలని, వాళ్ళ మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వంలో ఏపీ డిజిటల్ కార్పొరేషను, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను వీటి ద్వారా ప్రభుత్వ వేతనాలను చెల్లింపజేయటం, ఇటువంటి ప్రక్రియలకి ఆస్కారం లేకుండా కొద్ది యంత్రాంగంతో ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇవ్వాలి, సాంకేతికతని అందిపుచ్చుకొని సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకి మెరుగైన పాలన అందించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దేశంలో Z+ కేటగిరీ రక్షణ పొందుతున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన రోజుల్లో ఆ రోజు వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడంలో చాలా కఠినంగా వ్యవహరించారన్న కారణంతో మావోయిస్టులకి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్గా మారారు. వారి హిట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారు టాప్ లిస్ట్లో ఉండేవారు. కాబట్టి 2003 అక్టోబర్ 1వ తారీఖు రోజు బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం తిరుమల కొండకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర మావోయిస్టుల ద్వారా క్లేమోర్ మైన్స్ దాడి జరిగింది. వారిని హత్య చేయాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో వారు ఆ కారు అంతెత్తున ఎగిరి కింద పడినా కూడా వారు ప్రాణాలతోటి ఈరోజు మృత్యుంజయుడిలాగా మనకు దక్కారు. అంతటి ప్రాణాపాయం ఆయనకున్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వమే వారికి Z+ కేటగిరీ రక్షణ NSG కమాండోలతో కల్పిస్తూ వచ్చింది. రీసెంట్గా Z+ కేటగిరీ రక్షణ కూడా CRPF దళాలకు అప్పచెప్పడం జరిగింది. మొన్నటి వరకు NSG కమాండోలు ఉండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి గత 14-19 కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ని ఉక్కుపాదంతో అణిచివేసిన నేపథ్యం ఉంది. వారి పాలనా హయాంలోనే బలిమెల దగ్గర ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయినా సరే వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. ఆయన పాలకుడిగా తాను తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రహితం కోరి పాలకుడిగా తీసుకోవాల్సిన నిర్ణయాల ప్రాతిపదిక తీసుకునే తప్ప ఎవరి మీదో కక్ష సాధింపు దూరంతోటో ఇంకెవరినో వేధింపులకు గురి చేయాలని తీసుకున్న నిర్ణయాలు కాదు. కాబట్టి ఆయన స్వేచ్ఛగా ప్రజల్లో సంచరించగలుగుతూ ఉన్నారు. కానీ 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక NSG ప్రొటెక్టీవ్గా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భద్రత పూర్తి స్థాయిలో గాలికి వదిలివేయబడింది అనేది వాస్తవం. ఒక పక్క ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే 983 మంది సిబ్బందితోటి SSG అని చెప్పని ఆయన ముఖ్యమంత్రి భద్రత కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వ భద్రతలో చంద్రబాబు నాయుడు గారు NSG రక్షణ పొందుతున్నారు అని చెప్పని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణ పొందుతున్నారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకొని ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, విదేశాల్లో ఉంటున్న ఆయన కుమార్తెలకి కూడా ప్రభుత్వ ధనంతో రక్షణ కల్పించుకోవడం జరిగింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఆయన పర్యటిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలకు ఒక శిక్ష,
అంటే సహజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రాంతానికి పర్యటనకు వస్తున్నారు అని అంటే అక్కడ ప్రజలు సంతోషపడాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన్ని స్వాగతించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్రజలకు ఒక అంటే అప్రకటిత కర్ఫ్యూలాగా ఆయన పర్యటించిన ఎంత దూరం ఉంటే అంత దూరం బ్యారికేడ్లు కట్టేవాళ్ళు, పరదాలు కట్టేవాళ్ళు, షట్టర్లు క్లోజ్ చేయించేవాళ్ళు, స్కూళ్ళకి సెలవులు ఇచ్చేవాళ్ళు, వేల మంది పోలీసుల పహరాలు ఉండేవి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఆ రోడ్డు మార్గం మొత్తం చెట్లు నరికేసేవాళ్ళు. మరి ఇంతటి ఇన్సెక్యూరిటీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లోనయ్యేవాడు అనేది, ఆయనకున్న థ్రెట్ ఏంటి అనేది సామాన్య ప్రజానీకానికి అర్థం కాదు. ఎందుకంటే ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద మావోయిస్టులు ఆయన్ని చంపాలి అని చెప్పని ఆలోచన చేశారు అని అంటే ముఖ్యమంత్రిగా వామపక్ష ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని కట్టడి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించారు కాబట్టి, శాంతి భద్రతలు కాపాడారు కాబట్టి, ఫ్యాక్షనిజాన్ని అంతం చేశారు కాబట్టి, ఎర్రచందనం స్మగ్లింగ్ని ఉక్కుపాదంతో అణిచివేశారు కాబట్టి ఆయా వర్గాలు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నాయంటే అర్థం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వామపక్ష తీవ్రవాదం లేదు, శాంతి భద్రతలకి ఎంత దారుణమైన విఘాతం కలిగింది అనేది వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ ద్వారానే తన సొంత డ్రైవర్ను చంపి ఆ బాడీని డోర్ డెలివరీ చేసిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన్నని హత్య చేశారు అని చెప్పని సిబిఐ నిర్ధారించిన వాళ్ళని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తన సొంత లాయర్లతోటి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన తీరు చూసాం మనం. కాబట్టి శాంతి భద్రతలకు ఏ స్థాయిలో కూడా ఆయన ప్రయారిటీ ఇవ్వలేదనేది వాస్తవం. అలాగే దేశంలో ఎప్పుడు ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ముడిపడి ఉండేవి. అదేవిధ సందర్భంలో ఎర్రచందనం స్మగ్లర్లు చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో 15 మంది స్మగ్లర్లు ఎన్కౌంటర్ గురైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో స్మగ్లర్ల చేత పోలీసులను కారుతో గుద్ది చంపించిన సంఘటనలు జరిగాయి. అంటే స్మగ్లర్ని కట్టడి చేయకపోగా స్మగ్లర్లే ఎదురుదాడి చేసి పోలీసులను చంపిన సంఘటన చూసాం మనం. అంటే ఏం సంకేతం ఆయన పాలన ప్రజలకు అందించింది. కాబట్టి మరి ఇంత విచ్చలవిడిగా గంజాయి స్మగ్లింగు, ఎర్రచందనం స్మగ్లింగు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణుల ద్వారా ఇష్టారీతిన ప్రకృతి వనరులు మొత్తం మైనింగ్ రిసోర్సెస్ మొత్తాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు, భూములు కబ్జాలు చేశారు. మరి ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎవరి నుంచి థ్రెట్ ఉంది అనేది, ఎందుకు 983 మందితో ఆయన రక్షణ ఏర్పాటు చేసుకున్నారనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అదే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో పనులు స్తంభింపజేసిన నేపథ్యంలో అమరావతి పనులని ప్రత్యక్షంగా పరిశీలించాలి అని చెప్పని ఆయన నివాసం ఉంటున్న ఉండవల్లి నివాసం నుంచి అమరావతి ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరం అక్కడికి బస్సులో ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించడం కోసం బయలుదేరితే ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకి రక్షణ కల్పించకపోగా ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ పర్యటిస్తున్న ప్రాంతంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, రాజకీయ కార్యకలాపాలని అనుమతించకూడదనే విఘ్నత మరిచి ప్రభుత్వం ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులతో దాడి చేస్తే నాటి డీజీపీ స్వయానా తానే మీడియా ముందుకు వచ్చి అది నిరసనలో భాగంగా పరిగణించాలి, ప్రజలకున్న భావ ప్రకటన స్వేచ్ఛగా దాన్ని గుర్తించాలి తప్ప అది దాడిగా పరిగణించని అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పల్నాడు ఆత్మకూరు గ్రామంలో తెలుగుదేశం శ్రేణుల్ని గ్రామ బహిష్కరణకు గురి చేస్తే ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులకు నైతిక మద్దతు తెలపడానికి ఆయన బయలుదేరితే ప్రయత్నం చేస్తే పోలీసులు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుంచి బయటికి రాకుండా గేట్లని తాళ్లతో కట్టేసిన తీరు చూసాం మనం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనకి వెళ్తే అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సందర్భంగా ఆయనకి రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఆయనకు రక్షణ కల్పించకపోగా అక్కడి వైసీపీ శ్రేణులు ఆయన పర్యటనను అడ్డుకుంటాము అని చెప్పని అక్కడ నిరసన కార్యక్రమం తలపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎయిర్పోర్ట్ నుంచి మీరు విశాఖపట్నం పర్యటించకుండా వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పని నోటీస్ ఇచ్చి ఆయన వెనక్కి పంపించారు తప్ప ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసిన వైసీపీ శ్రేణులను కట్టడి చేయలేదనేది మనకు తెలిసిన వాస్తవం. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో స్వేచ్ఛగా పర్యటించలేకపోయారు. తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటించడానికి వెళ్ళిన సందర్భంగా కూడా అక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పర్యటనను అడ్డుకొని జీవో నెంబర్ 1 సాకుగా మీ పర్యటనకి ఇంతమంది కాన్వాయ్ వెళ్ళడానికి వీల్లేదు, మీ ఇంత శ్రేణులు పాల్గొనడానికి వీల్లేదని చెప్పని నియంత్రించే ప్రయత్నం చేసిన సందర్భం కూడా చూసాం. ఆయన పర్యటనలో స్వయానా వైసీపీ శ్రేణులు ఎంటర్ అయ్యి అక్కడ రేపు ఓపెన్ చేయాల్సిన అన్న క్యాంటీన్ ఇవాళ ధ్వంసం చేసిన తీరు చూసాం మనం. అంటే సాక్షాత్తు
చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో విధ్వంసకాండకి వైసీపీ ప్రయత్నం చేసింది. నందిగామ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగింది. ఎర్రగొండపాలెం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగింది. నందిగామ పర్యటనలో ఒక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. ఎర్రగొండపాలెం పర్యటనలో కూడా అక్కడ ఇంకొక ఎన్ఎస్జీ కమాండోకి రక్తపు గాయమైంది. అక్కడ రాళ్లదాడిలో గాయపడ్డ ఒక తెలుగుదేశం కార్యకర్త తర్వాత రోజుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టులో విధ్వంసం అని చెప్పని ఒక పర్యటనకి బయలుదేరిన సందర్భంలో చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గ పర్యటనకి వెళ్తుంటే అక్కడ తంబళపల్లి నియోజకవర్గం అంగళ్ళు గ్రామం దగ్గర ఆయన పర్యటనను అడ్డుకొని ఆయన మీద రాళ్లదాడి చేసి మళ్ళీ తిరిగి ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేసిన తీరు చూసాం మనం. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారికి స్వేచ్ఛగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కూడా లేని స్థితి కల్పించారు. ఆయన అనపర్తి నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఆయన పర్యటనని పోలీసులు అడ్డుకొని ఆయన కాన్వాయ్ ముందు వాళ్లే నిరసనగా రోడ్డు మీద పడుకున్న సందర్భంలో గత్యంతరం లేని స్థితిలో కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితిలో ఆయన దిగి చీకట్లో 7 కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తి బహిరంగ సభకు హాజరైన తీరు కూడా చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో చంద్రబాబు నాయుడు గారి భద్రత గాలికి వదిలేయబడింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన భద్రతని ప్రధానమంత్రి స్థాయిని మించి 980 మందితోటి ఒక పటిష్ట వలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి ఆయన దూరం అయ్యారు. ఇది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా అర్థమవుతున్నది ఏంటి? 980 మందితోటి భద్రత కల్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చీత్కారానికి గురయ్యారు. ఇన్ని అవమానాలు, ఇన్ని దాడులు, దౌర్జన్యాలకి గురైన చంద్రబాబు నాయుడు గారు ప్రజల మన్ననను పొందగలిగారు. ప్రజల సమస్యల పట్ల స్పందించిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి అటువంటి విజయంగా కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అపజయం ఎదురైంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వకుండా తనను ఎన్నుకున్న ప్రజలకి చేరువుగా ఉండాలి, వాళ్ళ సమస్యల గురించి తనకు వినవించుకోవడానికి ఈ భద్రతా వలయాల కారణంగా ఈ అంతరం ఏర్పడకూడదు అని చెప్పని తను స్వేచ్ఛగా తన దగ్గరికి ఎవరైనా రావచ్చు అని చెప్పని వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అనేది 100కి 100 పాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి చేరువు కావడానికి ఆస్కారం ఉంటుంది, తమ సమస్యలు విన్నవించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే సందర్భంలో ఈ భద్రతా వలయం ఈ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఒక మంచి ప్రెసిడెంట్, ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి భవిష్యత్తులో రాబోయే పాలకులకు కూడా నెలకొల్పినట్టు అవుతుంది. ఇదండి ఈ అంశం. మరో రోజు మరో అంశంతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్.